హోంబాలే ఫిల్మ్స్. ఇది ఒక కన్నడ ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ. అతి తక్కువ కాలంలోనే అతి పెద్ద విజయాలను సాధించినటువంటి ఒక ప్రొడక్షన్ సంస్థ ఇది. 'కేజీఎఫ్', 'కాంతార', 'కేజీఎఫ్ 2', 'సలార్' ఇలాంటి పెద్ద విజయాలు సాధించినటువంటి ప్రొడక్షన్ సంస్థ ఇది. ఈ సంస్థలో నాకు చాలా బాగా నచ్చే విషయం ఏమిటంటే, ఇది మన రూట్స్‌లో ఉండే కల్చర్‌ని చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తుంది తమ సినిమాల ద్వారా. ఇప్పుడు 'మహావతార నరసింహ' అనే ఒక యానిమేటెడ్ ఫిల్మ్‌ని తీశారు. ఇది మరేమిటో కాదు, మన భక్త ప్రహ్లాదుడి యొక్క కథే ఈ సినిమా. ఈ 'మహావతార నరసింహ' యొక్క సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. తెలుగులో కూడా రిలీజ్ అయింది. చాలా బాగా అనిపించింది నాకు చూస్తున్నప్పుడు. మన పురాణాలలో ఈ కథ గురించి ఎలాగైతే వివరించారో ఆ విజువల్ రిప్రజెంటేషన్ కూడా అలాగే చాలా ఆథెంటిక్‌గా ఉంది. ఈ ఆథెంటికేషన్ అనేది నన్ను చాలా చాలా ఎక్సైట్ చేసింది. సినిమా చూడాలి అనే ఆతృత కల్పించింది నాకు. ఇంత మంచి ఆలోచన, ఎగ్జిక్యూషన్ ఉన్నప్పుడు ఒక యానిమేషన్ ఫిల్మ్ ఎందుకు తీశారు? ఒక మంచి ఫీచర్ ఫిల్మే తీసుంటే బాగుండు కదా అని అనిపించింది. కానీ ఫీచర్ ఫిల్మ్ విత్ దిస్ మచ్ ఆఫ్ ఎ స్టోరీ చాలా బడ్జెట్ అయిపోతుంది. అంత బడ్జెట్ రికవరీ చేయించాలంటే ఆ బడ్జెట్‌ని రికవరీ చేయించగలిగే స్టార్స్ కావాలి. అలాంటి స్టార్ హీరోస్‌ని పెట్టుకుంటే ఒక స్టార్ డైరెక్టర్ కావాలి. అప్పుడు ఒక మంచి ఆలోచనతో, ఎగ్జిక్యూషన్‌తో ఉన్న కథ కూడా కమర్షియల్ అయిపోతుంది. కమర్షియల్ సినిమాను కూడా తీయొచ్చు కానీ ఇంత ఆథెంటికేషన్‌తో మనం సినిమా తీయలేం. కాబట్టి ఇలా యానిమేషన్ ద్వారా ఈ సినిమా కథ చెప్పాలి అనుకునే వారి యొక్క నిర్ణయం మంచి నిర్ణయంగానే నేను భావిస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రైలర్ చూడండి. అందులో చెప్పిన కథ కానీ, విశేషాలు కానీ, విజువల్ రిప్రజెంటేషన్ కానీ, మ్యూజిక్ కానీ, డబ్బింగ్ కానీ చాలా స్పష్టంగా చాలా బాగా అనిపించింది. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సినిమా జూలై 25న రిలీజ్ అవుతుంది. హొంబాలే ఫిల్మ్ కాబట్టి మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే ట్రైలర్ కూడా ఎక్సైటింగ్‌గా ఉంది కాబట్టి ఖచ్చితంగా చూస్తున్నాం. మనందరం కూడా ఈ సినిమా చూస్తే ఏమవుతుందంటే, మన పురాణ ఇతిహాసాలని ఇలా సినిమాల ద్వారా చూపించేందుకు కొంత ఊరట, అంటే కొంత ప్రోత్సాహం లభిస్తుంది ఖచ్చితంగా. ఆ ప్రోత్సాహాన్ని మనం ఎంకరేజ్ చేద్దాం. ఖచ్చితంగా ఈ సినిమా చూద్దాం. నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఖచ్చితంగా చూస్తాను. దట్స్ ఇట్. జై హింద్.